ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ చేరుకుంది. నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ కప్పు కోసం తలపడున్నాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు సాధిస్తారంటున్నారు గుంటూరు క్రికెట్ ప్లేయర్స్. ఐపీఎల్ మ్యాచ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలోనే ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా కూడా ఫైనల్ చేరుకుంది. హైదరాబాద్ సన్ రైజర్స్, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మ్యాచ్ పైన మనతో మాట్లాడడానికి క్రికెట్ కోచ్ కానీ కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ మనతో ఉన్నారు. వారి మాటలు మనం సార్ చెప్పండి, ఏంటి ఈరోజు మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది ఐపీఎల్, ఎలా ఉండదు అనుకుంటున్నారు? చెన్నై వికెట్స్ స్లోగా ఉంటాయి. ఫస్ట్ టీమ్ బ్యాటింగ్ చేసేటప్పుడు 180 to 200 పెడితే మంచి టార్గెట్ అయ్యింది. బ్యాటింగ్ చేసేది ఎవరైనా ఒక 200 దాకా పెట్టుకుంటే చెన్నై వికెట్ పైన డిఫెండ్ చేయొచ్చు. కొంచెం స్లోగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్ ఎక్కువ క్రూషియల్గా ఉంటుంది. ఇంకా బ్యాట్స్మెన్ న్యూ బాల్ పవర్ ప్లేని ఎక్కువ యూజ్ చేసుకుంటే బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉండిద్ది. ఏ టీమ్ పవర్ ప్లేని బాగా యూజ్ చేసుకునేది వాళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది. ఇంకా మెయిన్ మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళు పవర్ ప్లేలో కనుక మంచి పవర్ ప్లే స్కోర్ పెడితే చాలా బాగుండిద్ది. ఎస్ఆర్హెచ్ గెలవడానికి బాగుండిద్ది. ఇంకా భువనేశ్వర్ వీళ్ళు పవర్ ప్లేలో కట్టిటి చేసి 2-3 వికెట్లు తీయగలిగితే ఎస్ఆర్హెచ్ గెలిచిద్ది. ఇప్పుడు దాకా ఆడినటువంటి వాళ్ళ గేమ్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్సే లాక్కొని వచ్చారు. ఇంకా కేకేఆర్కి స్పిన్నర్స్, మిచ్చల్ స్టార్క్, ఫాస్ట్ బౌలర్స్ కానీ వాళ్ళు హెల్ప్ చేస్తూ వచ్చారు. కానీ ఎస్ఆర్హెచ్ మెయిన్ బ్యాటింగ్ పైన డిపెండ్ అయింది. సో వాళ్ళ బ్యాట్స్మెన్స్ బాగా పర్ఫామ్ చేసి కొంచెం స్కోర్ కొడితే బౌలర్స్ కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వారి మాటలు చెప్పండి, ఏంటి ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ పైన అభిప్రాయం, ఎట్లా వాళ్ళ పని ప్లేయర్ ఎట్లా ఉన్నారు? అంటే ఫస్ట్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఆటోమేటిక్ బాగుంది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తున్నారు. దాని తర్వాత మన వికెట్లు పడిపోయినా ఆ స్టార్ట్ని అంతే కొనసాగిస్తూ తీసుకెళ్లాలని కోరుకుంటూ నితీష్ అన్న బాగా ఆడాలని కోరుకుంటున్నాను. బౌలర్స్ అందరూ బాగానే వేస్తున్నారు. కొద్దిగా ఓపెనింగ్ చూసుకొని చేయాలి. ఓకే, మీరు చెప్పండి, ఏంటి ఎట్లా మ్యాచ్? ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. అందులో మన ఆంధ్ర ప్లేయర్ నితీష్ అన్న ఉంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఎలాగైనా ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని కోరుకుంటున్నాను. మొదటి నుంచి పర్ఫార్మెన్స్ ఇస్తానే ఉంది. మ్యాచ్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచి ఫైనల్స్కి వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని కోరుకుంటున్నాను. చెప్పండి, వాళ్ళు ఇప్పుడు దాకా ఆడినట్టు ఆటలు ఎట్లుండి ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండదు? ఈరోజు చెన్నైలో జరుగుతుంది కాబట్టి వికెట్ అంత రన్స్కి ఈజీగా ఉండదు. చెన్నై వికెట్ కాబట్టి ఒక 180 నుంచి 200 మధ్యలో పెడితే డిఫెండింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చేసింగ్ కూడా 180లో రెస్ట్రిక్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పటి వరకు ఎట్లా ఉంది గేమ్స్, వాళ్ళు ఆడినటువంటి తీరు? బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ కోల్పోవట్లేదు. 2-3 వికెట్లు పడినా కానీ బ్యాట్స్మెన్స్ అందరూ 20 hours ఆడడానికి చూస్తున్నారు. మహిళా క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి చెప్పండి, ఏంటి ఐపీఎల్ మ్యాచ్ ఎలా ఉందంటారు? ఇప్పటి వరకు ఆడిన ప్లేయర్ అని ఈరోజు ఫైనల్గా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ చాలా ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తున్నారు, 280. సో ఎస్ఆర్హెచ్ చాలా మంచి ఫామ్లో ఉంది. అలాగే కంటిన్యూ చేస్తే ఈసారి ఖచ్చితంగా కప్ వస్తుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ కానీ కోల్కతా సన్ రైజర్స్ కానీ ఫైనల్కి చేరటం సంతోషంగా ఉందని, మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడినటువంటి గేమ్ ప్లేయర్ పనితనం కానీ వాళ్ళ ఆట తీరు కానీ చాలా బాగుందని, ఫైనల్లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి కూడా, అంతేకాకుండా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలుస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కోచ్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఆశలు పెట్టుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ.